దైవం నీవే. శక్తియు మహిమయు గలవాడ, మహిమకు పాత్రుండవే. హల్లెలూయా, హల్లెలూయా. నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుందా అండి? థ్యాంక్ యూ. శక్తియు మహిమయు గలవాడా, మహిమకు పాత్రుండవే. శక్తియు మహిమయు గలవాడా, మహిమకు పాత్రుండవే. కుందయు నీవే, వినపడిందన్న మాట. రాజు దైవం నీవే, కుందయు నీవే, నన్ను కాచు దైవం నీవే. శక్తియు మహిమయు గలవాడా, మహిమకు పాత్రుండవే. శక్తియు మహిమయు గలవాడా, మహిమకు పాత్రుండవే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నిరెక్కల నీడలలో నిత్యము ఆనందితూ, నిరెక్కల నీడలలో నిత్యము ఆనందితూ. పరిశుద్ధుడా నా స్నేహితుడా, స్తుతులకు పాత్రుడవే. పరిశుద్ధుడా నా స్నేహితుడా, స్తుతులకు పాత్రుడవే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నా బలహీన సమయములో నీ కృపను ఇచ్చావయ్యా, నా బలహీన సమయములో నీ కృపను ఇచ్చావయ్యా. యేసు రాజు నా బలమాయే, నాకు భయమే లేదు. యేసు రాజు నా బలమాయే, నాకు భయమే లేదు. ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి పొగడెదను, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి పొగడెదను. రాజాను చేసిన వేలులను లెక్కించి స్తుతించెదను, రాజాను చేసిన వేలులను లెక్కించి స్తుతించెదను. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నకుందయు నీవే, నన్ను కాచు
దైవం నీవే, నాకుందయు నీవే, నన్ను కాచు దైవం నీవే, శక్తియు మహిమయు గలవాడా, మహిమకు పాత్రుడవే, శక్తియు మహిమయు గలవాడా, మహిమకు పాత్రుడవే. అందరూ చెప్తాం, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మీతో కలిసి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి మనం బ్రతికి ఉండటమే, ఆయన సజీవ లెక్కలో మనం ఉంచడమే ఆయనకి నిదర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్న పరిస్థితిలోంచి దేవా నీ వలనే మేము బ్రతకగలుగుతున్నామయ్యా, నీ సహాయం వల్లనే తండ్రి. ఏదో మీరు అన్మ్యూట్ చేసుకోరా ఒకసారి, మ్యూట్ లో పడిపోయి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. పరిశుద్ధాత్మ దేవా నీ కార్యం ప్రారంభించి మనం వేడుకొనుచున్నాను. ఏ హృదయం అయితే ఆశతో నీ వైపు చూస్తున్నా, ఎవరెవరైతే నీ వైపు చూస్తున్నారో తండ్రి, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు, ఆసక్తిని బట్టి గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఈ పాండమిక్ టైంలో, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీపైనే ఆనుకుంటున్నాం, నీపైనే ఆధారపడుతున్నాం దేవా. నీలోనే మాకు నైనా సుఖము, క్షేమము, ఆరోగ్యము రాజా. దేవా స్తుతిస్తుండగా తండ్రి నీ సన్నిధితో మమ్మల్ని అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి, నీ బలమును ప్రసాదించండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నేను ఆధారం చేసుకుని నీవే నాకు కొండంత ధైర్యం, అంతకంటే ఎక్కువే ప్రభు. నిన్నే నేను ఆధారం చేసుకుని బ్రతుకుచున్నానయ్యా, నీవే నాకు కొండంత ధైర్యం, అంతకంటే ఎక్కువే ప్రభు, అంతకంటే ఎక్కువే ప్రభు. యేసయ్యా, 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 యేసయ్యా. నీలోనే నేనెప్పుడు సురక్షితము దేవా, నీ పొందే నాకెప్పుడు ధన్యకరము దేవా. నీలోనే నేనెప్పుడు సురక్షితము దేవా, నీ పొందే నాకెప్పుడు ధన్యకరము దేవా. నిన్నే నేను ఆధారం చేసుకొని బ్రతుకుచున్నానయ్యా, నీవే నాకు కొండంత ధైర్యం,
అంతకంటే ఎక్కువే ప్రభు, అంతకంటే ఎక్కువే ప్రభు. నాదు బలము, నా ధనము, నా జ్ఞానం ఇచ్చే శక్తి ప్రభువా తృణ ప్రాయమే. నాదు బలము, నా ధనము, నా జ్ఞానం ఇచ్చే శక్తి ప్రభువా తృణ ప్రాయమే. తండ్రి నీ మాటలపై ఆనుకున్నప్పుడు, తండ్రి నీ మాటలపై ఆనుకున్నప్పుడు నీవిచ్చే ధైర్యం అంతింత కాదు, నీవిచ్చే ధైర్యం అంతింత కాదు. యేసయ్యా 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 యేసయ్యా, నీలోనే నేనెప్పుడు సురక్షితము దేవా, నీ పొందే నాకెప్పుడు ధన్యకరము దేవా. నిన్నే నేను ఆధారం చేసుకుని బ్రతుకుచున్నానయ్యా. నీవే నాకు కొండంత ధైర్యం, అంతకంటే ఎక్కువే ప్రభు, అంతకంటే ఎక్కువే ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలు తండ్రి. నీ పైన ఆనుకుంటున్నాం, నీ పైన ఆధారపడుతున్నాం తండ్రి. దేవా మా జీవితాల నిమిత్తం మాత్రమే నిన్ను కలిగి ఉంటే తండ్రి, దేవా మేము బలం పొందుకుంటామయ్యా, నీ శక్తిని పొందుకుంటామయ్యా. నిన్ను ఆశ్రయించి వారు నిత్యము సంతోషిస్తారని నీ వాక్యం సెలవిస్తుంది. దేవా నీవు ఉన్నవాడు వాడవు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించే సర్వశక్తిమంతుడు అన్నావు తండ్రి. నువ్వు ఎల్ షదాయ్ అయిన దేవుడవు, నువ్వు ఎల్ రోయ్ అయిన దేవుడవు, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. మా ప్రతి పరిస్థితి నీకు తెలుసు, మా తల వెంట్రుకలేనో నీకు తెలుసయ్యా, మా పరిస్థితులు ఏంటో నీకు తెలుసయ్యా, మా అడుగు జాడలు నీకు తెలుసయ్యా, మా కన్నీరు కూడా నీకు తెలుసు నాయన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వైపు చూస్తున్నాం, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. నీ దేవా నీ వాక్కు ప్రత్యక్షం అవగానే అక్కడ వెలుగు కలుగుతుందంటున్నావు తండ్రి. నీ వాక్యం వెల్లడి అగుటతోటనే అక్కడ వెలుగు కలుగుతుందంటున్నావు దేవా. ఈ రోజు ఎవరైతే నిలబడుతున్నారో నీ పక్షాన దేవా, వారి నోటిని బోరగా చేసుకుని పరిశుద్ధాత్మని స్వరాన్ని మేము వినగలిగే భాగ్యం దయచేయండి. నీ వాక్కు మమ్మల్ని ఆదరిస్తుంది, నీ వాక్కు మమ్మల్ని ధైర్యపరుస్తుంది, నీ వాక్యం శరీరాన్ని లోకాన్ని ఎలా జయించాలో మాకు శక్తినిస్తుందయ్యా తండ్రి. మా పరిస్థితులన్నిటినీ మార్చగలిగేది నీ వాక్యం, మా మారాను మధురంగా మార్చగలిగేది నీ వాక్యం, అవమానాలు ఆశీర్వాదాలుగా మార్చేది నీ వాక్యం, మా నిందలు దీవెనగా మార్చేది నీకు వాక్యం తండ్రి. ఇదిగో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తుండగా ఎవరెవరైతే ఆశ కలిగిన ప్రాణంతో నీ వైపు చూస్తున్నారో ఈ రోజు తృప్తిపరచబడుదురు గాక, వారి జీవితాలు తృప్తిపరచబడును గాక, వారి కుటుంబాలు తృప్తిపరచబడును గాక, వారి సంఘాలు తృప్తిపరచబడును గాక. ఓ రబల్హాసి అందరబా శిఖర బాబా బాబా. డాడీ నీకు స్తోత్రాలు, డాడీ నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సింహాసనముపై ఆసీనుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సింహాసనముపై ఆసీనుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా. చివరిగా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన. అల్ఫా ఒమేగయు నీవేనయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అల్ఫా ఒమేగయు నీవేనయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా.
ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. మమ్మల్ని అతిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మాకు ఇచ్చిన రక్షణను బట్టి, మాకు ఇచ్చిన పరిచర్యను బట్టి దేవా, మమ్మల్ని నాయన ఇంతవరకు సజీవులుగా ఉంచిన నీ కృపా బాహుల్యమును బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము ప్రభువా. తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఈ జూమ్ ద్వారానైనా మేము కలుసుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం నీ నామం హెచ్చింపబడాలి. మా అందరి శత్రువైన అపవాది వాడు ఓడిపోవాలి. మా పాదాల కింద చిత్తక త్రొక్కబడాలి. లైవ్ లో పాల్గొన్న వారు, పాల్గొని వారు అందరూ తండ్రి మేము దీవించబడాలయ్యా. ఈ కార్యమును మీరు జరిగించమని మా ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు సర్వశక్తుల నామంలో అతి మిక్కిలి వినంతో ప్రతిమాలి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. మహిమా ఘనత ఈ ప్రభావాలు కలుగును గాక. ఈ గొప్ప తరుణంలో మీరు అందరూ కలిసి రీతిగా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో PWI వేదికగా నేను సహితం మీతో కలిసి ఈ పరిచర్యలో ఉండడం చాలా గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉంటున్నాను. దైవజనులు సిల్వయ్య మై గారికి, కూడి వచ్చినటువంటి ప్రార్థన యోధులైన దేవుని సేవకులందరికీ కూడా ప్రభువు పేరట నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మీతో కలిసి ఇలా ఉండడం నిజంగా నాకు ఒక భాగ్యంగా నేను భావిస్తూ ఉంటున్నాను. మా గోదావరి జిల్లాలో ఒక జూనియర్ ఎద్దుని పంట పొలాల్లోకి పంపించేటప్పుడు సీనియర్ ఎద్దుకి జత కడతారన్నమాట. ఒక జూనియర్ ఎద్దుని పంట పొలాల్లోకి పంపించేటప్పుడు పనిచేయడానికి దాన్ని తీసుకెళ్లి ఒక సీనియర్ ఎద్దుకి జతగా కట్టి పని చేయిస్తారు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ లైక్ దట్ ఫర్ మీ. నాకు ఇలాంటి ఈ వేదిక అలాంటి ఒక గొప్ప ధన్యత అని నేను ప్రభు పేరట ఒప్పుకుంటూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేశం కొరకు భారం కలిగి మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలను విన్నంటుతూ ఉన్నాయి. ప్రభు స్పందిస్తున్నారు. ఆ మంచి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటున్నాం. అందుని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న వాక్య హెచ్చరిక మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. చాలా ఆసక్తికరమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆహాబు భోజనము చేయబోయెను, కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను. ఇలా మనం చదువుతున్నటువంటి ఇన్సిడెంట్, ఈ ప్రత్యేకమైనటువంటి సన్నివేశం, సందర్భం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటిది. దైవజనుడైనటువంటి ఏలియా కర్మేలు పర్వతం మీద చేసినటువంటి ప్రార్థన మనం దేవుని వాక్యంలో చదువుతుంటున్నాం. మనం గమనించినప్పుడు పిల్లరా, ఆనాటి దినాల్లో దేశం భయంకరమైన సంక్షోభంలో ఉంది. ఏలియా కాలంలో కూడా దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశం సంక్షోభాన్ని ఎదుర్కోవటం అనేటువంటిది కొత్త కాదు. మనకు చరిత్రలో చాలా పర్యాయాలు ఆ రీతి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఏలియా కాలంలో ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఉంది, మన కాలంలో ఆరోగ్యపరమైనటువంటి సంక్షోభం ఉంది. ఎనీవే, అలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ అనేటువంటివి భక్తులు కూడా ఎదుర్కొన్నారు. ఇలా దేశంలో ఎక్కడా నీళ్లు లేక, పంటలు పండక, సస్యశ్యామలంగా ఉండవలసినటువంటి దేశం కరువు కాటకాలతో ఉంటే దానిని చూసి భరించలేనటువంటి ఏలియా ఈ రోజు మీరందరూ PWI అనేటువంటి ఒక కొండ మీదకి ఎలా వచ్చారో ఆ రీతిగా ఆయన కూడా కర్మేలు అనే పర్వతం మీదకి, ఒక వేదిక మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ వాక్యాన్ని రాసేటప్పుడు ఆ రచయిత అంత అద్భుతంగా రాశాడంటే, ఆహాబు భోజనము చేయబోయేను, కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను అనేటువంటి సంఘటన రాస్తాడు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఏలియాకు కలిగిన భారం ఆహాబుకు కలగల. ఏలియాకు కలిగినటువంటి గురి ఆహాబుకు కలగల. ఏలియాకు వచ్చిన ఆలోచన ఆహాబుకు రాల. ఆయన భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు. పిల్లరా, కానీ ఏలియా కరిమేలు పర్వతం మీదకి వెళ్ళాడు. సో ఖచ్చితంగా ప్రార్థన చేసిన ఏలియా నుండి, పర్వతం మీద ఉన్న ఏలియా నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని లెసన్స్ నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. లెసన్ నెంబర్ 1, హెవెన్లీ ప్రాస్పెక్టివ్ లైఫ్. ఉన్నతమైనటువంటి వాటిని చూసే జీవితం, ఉన్నతంగా ఆలోచించే జీవితం, ఉన్నతమైనటువంటి స్థలాలకు వెళ్ళే జీవితం, ఉన్నతమైన సహవాసాల్లో ఉండే జీవితం చాలా మంచిది అని మనం ఏలియా నుండి నేర్చుకుంటున్నాం.
ఆహాబుది ఎర్త్లీ ప్రాస్పెక్టివ్ లైఫ్. అందుకని చక్కగా ఆ కొండ కింద ఎక్కడో మనోడికో మంచి గెస్ట్ హౌస్ ఉన్నట్టుంది, భోజనానికి వెళ్ళిపోయాడు. సో పిల్లరా, మనం బాగా అర్థం చేసుకుంటే ఎంత తేడా ఉంది కదా ఇద్దరికి. నేను ప్రతిరోజు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటున్నప్పుడు నాకు ఇద్దరు స్నేహితులు ఉంటారు. 2 రోజులకో 3 రోజులకో ఫ్రెండ్ ఫోన్ చేసి అంటూ ఉంటాడు, ఎక్కడున్నావు, ఇంటికి వస్తావా, ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేశాను, ఈరోజు మటన్ బిర్యానీ చేశానని చెప్తా ఉంటాడు. తను ఇంట్లో ఉండి వంట చేస్తూ మాతో జాయిన్ అవ్వమని అడుగుతూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఐ హ్యాడ్ అనదర్ ఫ్రెండ్, మరొక స్నేహితుడు నాకున్నాడు. 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి, ఎలా ఉన్నావు, నిద్ర పట్టట్లేదురా, చాలా మంది చనిపోతా ఉన్నారు, ఆకలి వేయట్లేదు, నిద్ర పట్టట్లేదు, దాహం వేయట్లేదు అనేటువంటి ఫీలింగ్స్ వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఈ ఇద్దరి సిమ్టమ్స్ మనకు ఎంత పాఠం ఆలోచిద్దాం. ఏలియా సిమ్టమ్స్ స్పిరిచువల్ గా ఉన్నాయి. ఆకలి వేయట్లే, నిజానికి ఇద్దరికి ఒకే భోజనపు సమయం, కానీ ఆకలిని వాయిదా వేసుకుని, భోజనాన్ని వాయిదా వేసుకుని కర్మేలు పర్వతం మీదకు వెళ్తున్నటువంటి ఏలియాను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున మనకు ఆకలి వేయట్లేదు అంటే, మనకు దాహం వేయట్లేదు అంటే, సుఖ సౌఖ్యాల పట్ల ఆసక్తి లేదు అంటే, జాన్ యు ఆర్ ఎ ప్రేయర్ వారియర్స్, జాన్ యు ఆర్ ఎ ప్రేయర్ వారియర్స్. అప్పుడు మనం ఖచ్చితమైనటువంటి ప్రార్థన యోధులు అని మనం చెప్పగలం. దిస్ ఈస్ ద లెసన్. తదుపరి మరొక విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఏలియాకు ఆహాబుకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, పర్వతం మీదకు వెళ్లే ముందు ఏలియా ఒక మాట చెప్తాడు. ఏమంటాడు అంటే, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఐ హర్డ్ ద వాయిస్ ఫ్రమ్ ద హెవెన్. నాకు పరలోకపు శబ్దాలు వినపడుతున్నాయి. దేవుడు చేసేటువంటి పనుల తాలూకు శబ్దాలు నా చెవుల్లో గింగురమంటున్నాయి. కాబట్టి ఆ సౌండ్స్ నేను గెస్ట్ చేయగలుగుతున్నాను. సో నేను ప్రార్థనకు వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన ప్రార్థనకు వెళ్ళిపోతాడు. ఈ రోజున లాక్డౌన్ లో చాలా మందికి పరలోకపు స్వరాలు దూరం అయిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది సేవకులు బైబిల్కి దగ్గరగా లేకుండా, వాక్యానికి దగ్గరగా లేకుండా సహితం ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి పిల్లరా, మనకు పరలోకపు స్వరాలు వినబడుతున్నాయి, మనకు దేవుని కార్యాలు వినబడుతున్నాయి అంటే జాన్ యు ఆర్ ఏ ప్రేయర్ వారియర్. అప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థన యోధులం. బ్రదర్ లీడ్ చేస్తూ చాలా మంచి విషయాలు చెప్తూ వచ్చారు. మధ్యలో పరిస్థితులు మారుతున్నాయి, మంచి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, కొంత మెరుగైన స్థితిగతులు కనిపిస్తున్నాయి అని. ఈ బేరీజు ఆత్మీయుడు మాత్రమే వేసుకోగలుగుతాడు. కాబట్టి ఏలియా జీవితం నుంచి మనం నేర్చుకునే రెండవ పాఠం ఏంటి అంటే, హియరింగ్ వాయిసెస్ ఫ్రమ్ హెవెన్, పరలోకము నుండి శబ్దాలు వినడం మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రెండో విషయం. మూడో విషయానికి వస్తే వాక్యంలో ఏం రాయబడింది అంటే, కర్మేలు పర్వతం మీదకు వెళ్ళినటువంటి ఏలియా నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను అనే మాట రాయబడింది. నేల మీద పడి, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఐ థింక్. పిల్లరా, నేను అంటాను, మా ప్రాంతాల్లో, మా గోదావరి జిల్లాలో ఎవరైనా ఎక్కువ బడాయి చేస్తూ ఉంటే, ఎక్కువ హైరాణ పడతా ఉంటే, ఎక్కువ హైప్ చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటారు అంటే, వీడు భూమి మీద ఉండట్లేదురా అంటారు. వీడు భూమి మీద ఉండటం లేదురా అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, అనవసరంగా తను హైప్ చేసుకుంటున్నాడు అని. ఈ రోజున చాలా మంది సేవకులు భూమి మీద ఉండలేదు. దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, సౌఖ్యాలు కలిగిన తర్వాత, బ్లెస్సింగ్స్ వచ్చిన తర్వాత చాలా మంది భూమి మీద ఉండలేదు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. గాల్లో ఉన్నంతసేపు పౌలుకు దర్శనం లేదు, నేల మీద పడిన తర్వాతే దర్శనం వచ్చింది. సో భూమి మీద ఉందాం. ప్రార్థన యోధుడు ఎప్పుడు కూడా నేల మట్టుకుంటాడు, నేల మట్టుకు తగ్గించుకుంటాడు, నేల మట్టుకు జీవిస్తాడు. అదే అతని జీవన శైలి. దిస్ ఇస్ ద థర్డ్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ ఏలియా జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి మూడవ పాఠం. లెసన్ నెంబర్ 4. నేను 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏలియా పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తా ఉంటే పక్కన ఒకడు ఉన్నాడు. వాడి బాధ ఏంటంటే చూస్తా ఉన్నాడంటే. ఈ రోజున చేసేవాళ్ళు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ. వచ్చాడు, పక్కన నిలబడి జస్ట్ చూస్తా ఉన్నాడు. అతన్ని, ఈ పనివాడిని ఏలియా ఏమన్నాడంటే, ఒరే నువ్వు ఎటు తిరిగి నాతో మోకరించావు, నువ్వు ఎటు తిరిగి నాతో ప్రార్థన చేయవు, కాబట్టి దేవుడు ఏమన్నా చేస్తున్నాడేమో చూసి రమ్మంటే వీడు వెళ్ళి పైకి చూసి వచ్చి ఫస్ట్ టైం డిస్టర్బ్ చేస్తాడనమాట. సార్ మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం జరగట్లేదు సార్, అక్కడేం మార్పు లేదు సార్, ఆకాశంలో ఏం కనిపించట్లేదు సార్, అట్మాస్ఫియర్లో ఏం చేంజ్ లేదు సార్, వెళ్ళిపోదాం సార్, ఇంకా ప్రార్థన ఆపేయండి సార్, ఇంకా చాలు సార్ అన్నట్టుగా
అతని వ్యక్తిత్వం మనకు కనబడుతుంది. అప్పుడు ఏలియా ఒక మాట అంటాడు, చాలా అద్భుతం, చాలా ఇన్స్పిరేషన్. ఏమంటాడు అంటే 7 మారులు పోయి చూడుము అంటాడు. 7 మారులు పోయి చూడుము అని అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రేయర్ వారియర్ ఒకసారి ఏదో జరగలేదని, 2 సార్లకి ఏదో జరగలేదని, 3 సార్లకి ఏదో జరగలేదని వేదికలను వదిలిపెట్టడం, సహవాసాలను వదిలిపెట్టడం, తుదమట్టుకు నిరీక్షిస్తాడు. ప్రార్థన యోధుడు మీన్స్ తుదమట్టుకు నిరీక్షించేవాడు. ఇవన్నీ ఏలియా నుండి మనం నేర్చుకుంటున్నటువంటి స్పిరిచువల్ లెసన్స్. తుదమట్టుకు నిరీక్షించటం, తుదమట్టుకు ఓపిక పట్టడం, తుదమట్టుకు ప్రయాణించటం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని కర్మేలు అనుభవాల్లో ఏలియా నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకోగలుగుతున్నాం. మొదట జ్ఞాపకం చేసుకున్నాం హెవెన్లీ ప్రాస్పెక్టివ్ లైఫ్, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించటం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం పరలోకం నుండి స్వరాలను వినడం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం నేల మట్టుకు తగ్గించుకుని ఉండటం. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటుంటున్నాం తుదమట్టుకు నిరీక్షించటం. ఏలియాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు తర్వాత వచ్చి 7వసారి ఈయన ఏమన్నాడంటే, అయ్యా మీరు చెప్పింది నిజం సార్, మీ ప్రార్థనలు ఫలించే సార్, మేఘం పైకి వెళ్తుందా సార్ అని చెప్పాడు. సో ఇక్కడ నేను మీకు మాట ఖచ్చితంగా చెప్పగలను, మనల్ని హేళన చేసేవాడు ఓడిపోతాడు కానీ ప్రార్థన చేసేవాడు ఓడిపోడు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనం ఆ ఫలాన్ని చూస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇప్పుడు 7 మార్లు పోయి చూడమన్న వ్యక్తి అయ్యా అరచెయ్యి అంత చిన్న మేఘం మాత్రం కనబడుతుంది అని చెప్తాడు. అరచెయ్యి అంత చిన్న మేఘం. హియర్ ఈజ్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ అవర్ మినిస్ట్రీస్ అండ్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ ఫ్యామిలీస్. ఒక అద్భుతమైనటువంటి పాఠం నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అరచెయ్యి అంత మేఘం అని రాస్తాడు, కానీ మోపైన వర్షం అంటాడు. ఇంత చిన్న మేఘం విధిస్తే ఎంత వర్షం రావాలి న్యాయంగా అంటే కొంచెం వర్షమే రావాలి. మేఘం చిన్నది, వర్షం పెద్దది. దట్స్ వాట్ ఫెయిత్ కెన్ డు ఇన్ అవర్ లైఫ్. విశ్వాసం మన జీవితంలో ఏం చేయగలదు అంటే, నీ మేఘం చిన్నదే కావచ్చు, దేవుడు పెద్దవాడు, దేవుడు ఔన్నత్యుడు. నా పరిచర్య చిన్నది, నా ఎకానమీ చిన్నది, నా సంఘం చిన్నది, నా ఫ్యామిలీ చిన్నది, నా పరిధులు చిన్నవి, నా గ్రామం చిన్నది. అఫ్ కోర్స్ దేవుడు గొప్పవాడు. చిన్న వాటిలో నుండి గొప్ప కార్యాలు ప్రార్థన యోధుడు చూస్తాడు. చిన్న వాటిలో నుండి గొప్ప కార్యాలు ప్రార్థన యోధుడు చూస్తాడు. నేను అప్పుడప్పుడు మా యూత్కి ఒక చిన్న మాట చెప్తా ఉంటాను, నెవర్ మినిమైజ్ జీసస్, నెవర్ మ్యాక్సిమైజ్ యువర్ ప్రాబ్లం. నెవర్ మినిమైజ్ జీసస్, నెవర్ మ్యాక్సిమైజ్ యువర్ ప్రాబ్లం. యేసు నీ చిన్నవాడిని చేయకు, నీ సమస్యను దయచేసి పెద్దది చేయి. ఆ కను దృష్టి మంచిది కాదు. యేసును గొప్పగా అద్భుతాన్ని చూడగలుగుతాం. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ హియర్. మనం ఏలియా నుండి నేర్చుకుంటున్న సంగతి ఏంటంటే, మేఘం చిన్నదే కానీ పెద్ద మోపైన వర్షాన్ని చూడగలిగాం. తదుపరి పిల్లరా, మరొక పాఠాన్ని మనం చూడగలిగితే, ఇప్పుడు ప్రార్థనలో ఉన్న ఏలియా ఏం చెప్తాడు అంటే, ఆ పనివాడితో నువ్వు తొందరగా వెళ్ళి, ఆహాబు ఎక్కడో తిని పడుకుని ఉంటాడు, వాడు ఎక్కడున్నాడో చూసి, ఎక్కడ తింటున్నాడో ఎక్కడ ఉంటున్నాడో తెలియదు, అర్జెంటుగా ప్రయాణం చేసి వెళ్ళమను. భయంకరమైన వర్షం వస్తుంది, లేకపోతే ఇబ్బంది పడతాడు, లేకపోతే ప్రయాణం చేయలేడని చెప్పి మరలా అతనికి ఒక గుడ్ న్యూస్ పంపిస్తాడు. సో హియర్ ఈజ్ ఎ లెసన్. ప్రేయర్ వారియర్ ఇతరులను విమోచిస్తాడు, ఇతరులను బయటకు తెస్తాడు, ఇబ్బందులో ఉన్న వారిని బయటకు తెస్తాడు, సమస్యల్లో ఉన్న వారిని వెలుపలికి తెస్తాడు, శోధనలో ఉన్న వారిని వెలుపలికి తీసుకొస్తాడు. అలాంటి విమోచన పరిచర్య PWI ద్వారా జరగాలని నేను కూడా ఎంతో ఆశిస్తూ ఉంటున్నాను. విమోచన పరిచర్య. ఆహాబు లాంటి వాళ్ళను సహితం మనం విడిపించాలి. పాపం తప్పదు, అవడానికి రాజే కానీ బంధకాల్లో ఉన్నాడు, ఏం చేస్తాం మరి, సహాయం చేయక తప్పదు. సో పిల్లరా, అలాంటి అద్భుతమైనటువంటి మినిస్ట్రీ ఈ కార్మెల్ అనుభవంలో ఏలియా దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రార్థన చేసేవాడు మాత్రమే మార్గాన్ని చెప్పగలడు, ప్రార్థన చేసేవాడు మాత్రమే ఆలోచన ఇవ్వగలడు, ప్రార్థన చేసేవాడు మాత్రమే ప్రణాళిక చెప్పగలడు. ఇది మనం నేర్చుకుంటున్న సంగతి. నేను చివరిగా ఒక విషయాన్ని చెప్పి ప్రార్థన చేస్తాను. ఆ దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి వర్షం వస్తూ ఉంది. ఆ వర్షం ఎంత భీకరంగా ఉందో మీరు ఆ పదాలు చదివితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆహాబుకు రథం ఉంది, చక్కగా రథంలో కూర్చొని
ప్రయాణం చేసి వెళ్తున్నారు. మరి ఏలియాకి ఏమీ లేదు, ఏలియాకు వనరులు లేవు, భౌతికమైనటువంటివి ఏమీ లేవు. అప్పుడు మరి ఎట్లా అంటే వండర్ఫుల్ అండి. దేవుని వాక్యం ఏం రాయబడి ఉంటుందంటే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. వాట్ ఎ వండర్ఫుల్ సోర్సెస్ ఇన్ అవర్ లైఫ్ త్రూ గాడ్. దేవుని నుండి మనకు అనుగ్రహించబడేటువంటి సోర్సెస్ ఎంత గొప్పవి పిల్లరా. ఆ ఏలియా హస్తము యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, అక్కడ ఒక మాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఏం రాయబడి ఉంటుంది అంటే, ఆహాబు కంటే ముందుగా యెజ్రెయేలు గుమ్మము నొద్దకు చేరాను. ఆహాబు కంటే ముందుగా యెజ్రెయేలు గుమ్మము నొద్దకు చేరాను. సో ప్రేయర్ వారియర్ డెస్టినీ రీచ్ అవుతాడు. ఏమున్నా లేకపోయినా, ఏ సహాయాలున్నా లేకపోయినా, ఏ ఆయుధాలున్నా లేకపోయినా, ఏ వనరులున్నా లేకపోయినా, ఏ వసతులున్నా లేకపోయినా, ఆ ప్రేయర్ వారియర్ డెస్టినీ రీచ్ అవుతాడు. ఖచ్చితంగా మనందరం ఆ డెస్టినీ రీచ్ అవుదాం. ఒక మంచి డెస్టినీ రీచ్ అవుదాం. మన ప్రార్థనలు వ్యర్థం కావు, మన ప్రయాస వ్యర్థం కాదు. ఒక రోజున మనం గురిని చేరతాం, ఒక రోజున మనం లక్ష్యంలో నిలబడతాం, ఒక రోజున మనం ప్రభువుతో ఉంటాం. అలాంటి ప్రార్థన లక్ష్యాలను కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. ఏలియా లాంటి పాఠాలు మన అందరి మనుగడలో ప్రభువు ఇనుమడింప చేయనుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పరిశుద్ధుడైన మా ప్రియపరలోకపు తండ్రి, కృపగల మా యేసు ప్రభా, మీ ఉన్నత నామానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా దేశం పట్ల మీరు కొంతమంది దైవ సేవకుని ప్రేమించి, ప్రేరేపించి, రేపి వారి ద్వారా జరిగిస్తున్నటువంటి ప్రార్థన ధూపం కొరకు నీ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. PWI వేదికగా జరుగుతున్నటువంటి ప్రభా, ఈ గొప్ప ధూపాన్ని మీరు ఆకాశము నుండి ఆఘ్రానించి మా దేశమునకు నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును పంపించమని మీ సంధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ నామ మహిమార్థమై, ప్రజల రక్షణార్థమై, మా ప్రియ సోదరుల క్షేమార్థమై ఒక ఉజ్జీవం భారతదేశంలో మీరు అనుగ్రహించండి. ఈ ప్రార్థనల ఫలితమై దేశం బాగుపడటానికి, దేశం రక్షించబడటానికి కృప అనుగ్రహించండి. ఈ దినమందు మీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనలకు ఆశీర్వాదకరమైన ప్రతిఫలాన్ని ఇవ్వండి. ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లడంతో ప్రయాసపడుతున్న, భుజస్కంధాల మీద భారము మోస్తున్న మా ప్రియ సహోదరులందరినీ దీవించి మంచి లక్ష్యాల వైపు మమ్మల్ని నడిపించండి, మంచి గమ్యాల వైపుకు మమ్మల్ని నడిపించండి. మా చిన్న మేఘాల్లో మోపైన వర్షాన్ని మీరు అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకొని మమ్మల్ని మీ కొరకు వాడుకొనమని క్రీస్తు యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిరంతర కాపుదల, నడిపింపు మనకు, మన పరిచర్యలకు, ప్రార్థనలకు తోడయుండి ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్.